కొడుకు 50,000 రూపాయల అద్దె ఇంట్లో నివాసం. తండ్రి చూస్తే పూరి గుడిసె దిక్కు. కొడుకు వంట కోసం పని మనిషిని నియమించుకుంటే ఇక్కడ తండ్రి చూస్తే భార్య సైతం చనిపోయి తన తిండి తనే వండుకోవాల్సిన దుస్థితి. ఈ తండ్రి కొడుకుల మధ్య ఇలాంటి ఎన్నో వైరుధ్యాలు. అక్కడ తండ్రి నడవలేని స్థితిలో ఉంటే అదే ఇక్కడ కొడుకు ఆడి BMD కార్లలో విలాసవంతమైన జీవితం. ఏంటి తేడా? ఇదెలా సాధ్యమైంది అని తెలుసుకోవాలంటే మనం చిత్తూరు జిల్లా వెళ్లాల్సిందే. అక్కడ నిరుపేద జీవితం సాగిస్తున్న ఆ తండ్రిని పలకరించాల్సిందే. చిత్తూరు జిల్లాలోని వడ్డేపల్లిలో నివసిస్తున్న ఈ పెద్దాయన పేరు బత్తులు కిట్టయ్య. ఈయన మరెవరో కాదు, ప్రిజం పబ్బు దగ్గర తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపిన ప్రభాకర్ తండ్రి. తండ్రి ఇక్కడ ఇంతటి దీనావస్థలో బతుకుతుంటే అక్కడ కొడుకు మాత్రం ఆల్ట్రా మోడ్రన్ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభాకర్ ఛాతిపై వింతైన గుర్తులు, 300 అంకెల టాటూస్. ఇక తన తండ్రికి నడవడానికి సరైన కట్టెలేదు. కానీ ఈ తండ్రి కన్న కొడుకు ప్రభాకర్ 10 లక్షలు ఖర్చు చేసి బీహార్ నుంచి 3 తుపాకులు 500 బుల్లెట్లు తెచ్చుకున్నాడంటే నమ్ముతారా? ఈ తుపాకులు పేల్చడం ఎలాగో నేర్చుకోవడానికి గాను ఒక కుక్కను సైతం చంపేసిన ఈతడి తండ్రి ఎంతటి దీనావస్థ అంటే ఆయన బేసిక్గా ఒక కుష్ఠరోగి. ఇంట్లో వారెవరూ దగ్గరకు చేరదీయకపోవడంతో తిరుపతిలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో పరిచయమైన మహిళను పెళ్లాడి ప్రభాకర్కి జన్మనిచ్చారు. నాది చిత్తూరు జిల్లా సార్. చిత్తూరు జిల్లా మా శ్రావణ మండలము గుడ్డిపల్లి సార్. గుడ్డిపల్లి అయితే నాకు చిన్నప్పుడే కొంచెం లెపర్సీ వచ్చేసింది. లెపర్సీ వస్తే మందులు వాడాను. ఊర్లంటే పల్లెలంటే వస్తారు, మందులు వాడాను. అప్పటి నుంచి మళ్ళా అది తగ్గలేదు. ఈ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోతే నేను తిరుపతి హాస్పిటల్కి వెళ్ళాను సార్. తిరుపతి హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ తిన్నాను. అక్కడ ఏదో ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశానంటే అక్కడ నాకు పెళ్లి లేదు, ఏమి లేదు. నాకు జబ్బు అని చెప్పి నాకు గౌరవం లేదు ఊర్లో. ఇంకా ఊరు నాకు ఇంకా పనికిరాదు, ఊర్లో ఉండలేను కదా. ఈ జబ్బు అనేసి అందరూ అన్నప్పుడు నేను ఊర్లో ఉండలేక వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోతే హాస్పిటల్ నుంచి మళ్ళీ అక్కడైతే నాకు ఒక తింగర జతబడి తోడైంది తిరుపతిలో. మళ్ళీ అక్కడి నుండి తిరుపతిలో ఇంకా నాలాంటి వాళ్ళు నువ్వు ఒకసారి. ఇదిలా ఉంటే 7వ తరగతి చదివే సమయంలోనే చెడు వ్యసనాల కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ప్రభాకర్ తన తల్లి చనిపోయినా కూడా రాలేదు. ఇక్కడ తండ్రికి తినడానికి గంజి నీళ్లకు కరువు. అక్కడ కొడుకు బెంజ్ కార్లలో తిరిగేంత విలాసవంతమైన జీవితం. మీకు తెలుసా, ట్రాఫిక్లో పోలీసు తనిఖీలు నిర్వహిస్తుంటే కారు అలాగే వదిలేసిపోయేంత రిచ్ ఈ ప్రభాకర్. ఇక అమ్మాయిలకు పెద్ద ఎత్తున డబ్బులిచ్చి వారి పేరిట సిమ్ కార్డులు తీసుకునేవాడు. ఎప్పటికైనా గోవాలో హోటల్ కట్టాలన్నదే ఈతగాడి టార్గెట్గా తెలుస్తోంది. 23 ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీలు చేసిన ఘనుడి ప్రభాకర్. నీ కొడుకు ప్రభాకర్ చేస్తున్న ఆగడాల గురించి మీకు తెలుసా పెద్దాయన అని అడిగితే అవును, వాళ్ళు వీళ్ళు చెబుతుంటే తెలిసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు తండ్రి. నా కొడుకైతే ఉన్నాడు సార్. ఉంటే కానీ నన్ను ఏం చూడటం లేదు. నా బతుకునేదే. నేను ఎక్కడ కూలి చేసుకోవడము, తినడము, ఉండడము. ఆడు వెళ్ళిపోయి కూడా ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు కొంచెం బుర్ర చెడిపోయింది. నాకు తెలియదు. వచ్చి నా జీవనం ఇలాగా చేసుకుంటే అన్నం చేసుకుంటే తినొచ్చు, లేకపోతే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు సార్. వాడు ఎన్ని సంవత్సరాలు ఉండేది తెలియదు నాకు. కానీ తప్పు చేసినాడని అందరూ అంటున్నారు కదా. తప్పు చేసిన తర్వాత తప్పుకు తగిన శిక్ష మీరు ఏం వేస్తారో మీ ఇష్టం సార్. అది తప్ప నాకు వానికి ఎటువంటి సంబంధం లేదు సార్. మీరు ఏ శిక్ష వేస్తారో తప్పు చేసినాడో తెలుస్తూ ఉంది, బాగా తెలుస్తూ ఉంది సార్. మీరు ఏ శిక్ష వేస్తారో ఏమో వేసుకోండి సార్. నాకైతే ఏమీ తెలియదు. నా బాధలు ఎట్లున్నాయి, అన్నం చేసుకోవడం, తినడము, ఇదే నా పరిస్థితి. ఇది సార్ నా పరిస్థితి. చనిపోవాలనే ఉండాలి సార్. ఈ అవమానంతో ఉండలేక చచ్చిపోదామనే ఉండాలి సార్. నేను 7 వరకు చదివాను చిన్నతనంలో. నాకు లెపర్సీ వచ్చింది. నాకు ఈ కర్మ ఉంటుంది ఎవరికి తెలుసు సార్. ఇప్పుడు ఎక్కడైనా కాలేదంటే బొబ్బలు చేస్తాయి, ఆసుపత్రికి వెళ్ళిపోవాలా ఉంది. ఇది సార్ నా పరిస్థితి.
నాకు ఎటువంటి సంబంధము లేదు సార్. తప్పు చేశాడు కాబట్టి అని తెలుస్తూ ఉంది కాబట్టి మీరు పెద్దలు వేసి ఇచ్చేస్తారు ఏమో మీకే తెలియదు, కానీ నాకేం తెలియదు సార్. చూశారుగా విధి విచిత్రం. తండ్రి ఇక్కడ ఎన్ని అష్టకష్టాలు పడుతుంటే ఆ తనయుడికి ఎంతకీ పట్టకపోవడం ఒక ఎత్తైతే అతడింత క్రిమినల్ కావడం మరింత బాధాకరంగా ఉందని చెప్పుకొస్తున్నాడు కన్న తండ్రి.